నీవు దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచితే దేవుడు నీ జీవితంలో అంత అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నారు. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితంలో కార్యము జరిగిస్తారండి. దేవుడిచ్చిన వాగ్దానం ఎందు, దేవుడిచ్చిన మాట ఎందు మనం నమ్మిక ఉంచి, నా దేవుడు నా జీవితంలో తప్పక కార్యము చేస్తానని విశ్వాసం ఉంచితే దానిని బట్టి దేవుడు మన జీవితంలో కార్యము జరిగించబోతున్నారు. మనుషులు ఏదైనా మాట అంటే అది మరిచిపోకుండా పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారని. కానీ దేవుడు మాట ఇస్తే దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి, దేవుడు నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తారు, దేవుడిచ్చిన మాట నెరవేరుస్తారు అని నువ్వు ఎంత నమ్మిక ఉంచితే, దేవుని మీద ఎంతగా ఆధారపడితే, దేవుడిచ్చిన వాగ్దానం ఎందు ఎంత విశ్వాసం ఉంచితే నీ జీవితంలో దేవుడు అంత అద్భుతమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనము. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆమెన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆమెన్. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడండి? విశ్వాస మూలముగా. మనము చాలాసార్లు చెప్పుకున్నాము, అబ్రహాము దేవుని నమ్మెనో అది అతనికి నీతిగా ఎంచబడును. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వాళ్ళని దేవుడు నీతిమంతులు అంటున్నారు. దేవుని యొక్క రక్తము చేత కడగబడిన వారు నీతిమంతులు, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించేవారు నీతిమంతులు. అయితే ఈ నీతిమంతులు ఎలా జీవిస్తారంటే విశ్వాస మూలముగా, విశ్వాసము చేత. ఏ విషయం అయితే వాళ్ళు విశ్వసిస్తారో వారి జీవితంలో కార్యము దేవుడు జరిగిస్తూ ఉండగా వాళ్ళు సంతోషంతో, సమాధానంతో, అద్భుత కార్యముల చేత, ఆశ్చర్య కార్యముల చేత వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే నీతిమంతుడిగా ఉండి దేవుని మీద ఆధారపడతారో వారు విశ్వాస మూలముగా జీవిస్తారు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వారికి నిజ స్వరూపము. ఏదైతే జరుగుతాది అని మనం విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉంటామో, దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ ఉంటామో, అది దేవుడు మన జీవితంలో జరిగించబోతున్నారు. కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థన చేద్దామండి, దేవుని పాదాలు పట్టుకుందాము. దేవుడు ఏ కార్యము చేయని ఉద్దేశించారో అది మన జీవితంలో ఆయన జరిగిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినుకులు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లేకి వాంచు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు. దేవతలు ఇచ్చిన వాగ్దానం నా అమ్మ జీవితాలు నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేము యేసు నామములోనే క్షేమము కలుగును గాక. మాటలు దాన్ని బిడ్డలు వేస్తున్నాంలో ధారాళంగా మాట్లాడుదురు కాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి వేస్తున్నాంలో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును కాక. వివాహాలు కావలసిన బిడ్డలకి వేస్తున్నాంలో ఘనమైన వివాహములు జరుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి వేస్తున్నాంలో గొప్ప విజయము కలుగును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటాం మా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.